రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామం అనే నినాదంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు ప్రతి పల్లె స్వచ్ఛత వైపు అడుగులు వేసే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకుందని వింజమూరు పంచాయతీ ఈవో రామారావు తెలియజేశారు. సంక్రాంతిలోపు ప్రతి గ్రామం, ప్రతి వీధి చెత్తా చెదారం లేకుండా స్వచ్ఛత వైపు అడుగులు వేసే విధంగా మండలంలోని ప్రతి గ్రామంలో శానిటేషన్ పనులు పూర్తి చేయాలని రామారావు తెలియజేశారు. అందులో భాగంగా ఈరోజు వింజమూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో బ్లీచింగ్, ఫాగింగ్ చేయడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి గవర్నమెంట్ వారు నా గౌరవనీయులు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మా కమిషనర్ వారి ఆదేశాల మేరకు, జిల్లాలో మా కలెక్టర్ గారు అయితే, డిపిఓ గారి ఆదేశాల మేరకు, మా మండలంలో ఎంపీడీఓ గారు, మేము కలిసి ఈ స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ వింజమూరు అనే కార్యక్రమాన్ని గవర్నమెంట్ వారు చెప్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం మీద మేము మండలం అంతా కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ సంక్రాంతి అనే ఒక కాన్సెప్ట్తో పండగ వస్తే మనం ఏ విధంగా అయితే మన ఇల్లు శుభ్రం చేసుకుంటామో పండగ కోసం, అదేవిధంగా మన గ్రామ పంచాయతీని కూడా అదేవిధంగా నీట్గా ఎక్కడ చెత్త చెదారం లేకుండా మనం ప్రతి ఏరియా, ప్రతి ఇల్లు శుభ్రంగా ఉంచుకునే కోసం పండగ వాతావరణం ఏర్పాటు చేయమని మాకు గవర్నమెంట్ వారు ఆదేశించున్నారు. అదేవిధంగా మేము కూడా ప్రతి ఏరియాని సెలెక్ట్ చేసుకొని మార్నింగ్ నుంచి అన్ని ఏరియాలు తిరుగుతున్నాం. ఎక్కడ చెత్త కానీ, రోడ్ల మీద పిచ్చి మొక్కలు, చిల్ల చెట్లు ఎక్కడ నీట్గా లేకుండా మొత్తం నీట్గా చేసేదానికి మేము ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. 2 జేసీబీలతో సర్పంచ్ గారు, నేను కోఆర్డినేట్ చేసుకుని 2 జేసీబీలు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు చేసి ఎక్కడ కూడా మనకి గార్బేజ్ హీప్స్ లేకుండా అన్ని తొలగించేదానికి చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కాలువల పక్కన ఉండే పిచ్చి మొక్కలు వీటిని తొలగించేదానికోసం బుష్ కట్టర్ ఒకటి ఏర్పాటు చేసి మొత్తం మా సిబ్బంది ద్వారా మొత్తం చెత్త, పిచ్చి మొక్కలన్నీ తొలగిస్తున్నాం. అదేవిధంగా పార్కింగ్ మిషన్ కూడా తెప్పించాం. ఈరోజు అన్ని ఏరియాల్లో పార్కింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాలువల మీద ఈ లార్వాలను చంపేదానికోసం స్ప్రేలు తెప్పించి అబేట్ స్ప్రే చేపిస్తున్నాం. ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం లేకుండా చేయాలని మేము పండుగలోపు చాలా ప్రణాళిక ఏర్పాటు చేసి అన్నీ మా మండలంలో కానీ, మా వింజమూరు గ్రామ పంచాయతీలో కానీ మేము చేస్తున్నాం. దానికి గ్రామ ప్రజలు కూడా అందరూ మాకు తోడ్పాటు అందించి మన ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం, తీసుకొచ్చి ఆ శాతం మళ్ళీ బజార్లు వేస్తున్నాం. అంటే మన ఇల్లు బాగుండాలా, కానీ ఊరు బాగుండకూడదు. కానీ ఇది కరెక్ట్ కాదండి. మన ఇల్లు ఏ విధంగా అయితే శుభ్రంగా ఉందో మన ఊరు కూడా అదే విధంగా శుభ్రంగా ఉండాలని మా గ్రామ పంచాయతీ తరఫున మేము సకల విధాలు ట్రై చేస్తున్నాం. దానికి గ్రామ పంచాయతీ ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందించాలి. ముఖ్యంగా వింజమూరు మెయిన్ రోడ్లో షాప్ మూసేటప్పుడు రోడ్డు మీద వేస్తున్నారు. మేము ఉదయం అంతా క్లీన్ చేసిన తర్వాత వాళ్ళు 10 గంటలకు వచ్చి షాప్ తీసి మళ్ళీ తీసుకొచ్చి పదాలు వేస్తున్నారు రోడ్డు మీద. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదో ఒక డస్ట్బిన్ పెట్టుకోండి. మీ చెత్త అంతా డస్ట్బిన్లో పెడితే గ్రామ పంచాయతీలో తీసుకెళ్తారు. కానీ ఈ విధంగా కానీ చేయకపోతే మేము ఒక షాప్కు 1000 రూపాయలు పెనాల్టీ చేయాలని నిర్ణయించుకున్నాం. మీరు ప్రతి షాప్ కూడా ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేసుకోండి. ఆ డస్ట్బిన్లో చెత్త పెట్టుకోండి, మా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అంతేగాని తీసుకొచ్చి మొత్తం బదాలు వేయడం అనేది మంచి పద్ధతి కాదు. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు చాలా మంది చెప్తున్నాం దీని మీద, కానీ ఎవరు పాటించట్లేదు. మేము దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా తరఫున అనుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ తరఫున మనం ఏ యాక్టివిటీ చేయాలన్నా కూడా ఫండ్స్ అనేది కొంచెం అవసరం. కావున ప్రతి ఓనర్ కూడా హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ చెల్లించి మన గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలి. అదేవిధంగా ఈ శానిటేషన్ మీద ప్రతిరోజు మీ ఇంటికి పంచాయతీ వారు వచ్చి చెత్త తీసుకెళ్తున్నారా లేదా అనేది IVRS కాల్స్ వస్తాయి. మీకు మీ అవసరంగా మీ ఇంటికి చెత్త తీసుకెళ్తుంటే 1 నొక్కండి, లేకపోతే 2 నొక్కండి, ఇబ్బంది లేదు. కానీ ప్రతిరోజు మన వింజమూరులో ప్రతి డోర్ టు డోర్ డే బై డే కానీ 2 days ఒకసారి కానీ ప్రతి ఇల్లు వస్తుంది. మీరు ఒకసారి గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా 1 నొక్కాలని నా తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ చెత్త కూడా ఎక్కడుంటే వేయకుండా
ఒక డస్ట్బిన్ పెట్టుకోండి, లేదంటే ఈ పొడి చెత్తకి ఒక బ్యాగ్ పెట్టుకొని ఆ బ్యాగ్ వేసుకొని ప్రతిరోజు మా పంచాయతీ కూడా వచ్చినప్పుడు వాళ్ళకి అందజేయండి. మన ఇల్లు లాగానే మన పంచాయతీని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని నా తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ వినిమూరు అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. దీన్ని మనం పండగ వాతావరణంలో అందరూ కలిసి మన ఇంటిలో ఏ విధంగా అయితే ఉందో మన గ్రామ పంచాయతీ కూడా ఆ విధంగా చేసుకోవాలని నా తరఫున ఇంజమూరు గ్రామ పంచాయతీ తరఫున ఇంజమూరు మండల ప్రజలకు, ఇంజమూరు గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది. మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.